హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్, పెద్దలందరికీ నా నమస్కారాలు, చిన్నలందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి స్టోరీ టైం కదా, నేనైతే ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేసాను. చక్కగా ఆ, ఇంకొక కథ గురించి తెలుసుకుందాం. మీతో పాటు నేను కూడా తెలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, మనం ఈరోజు తెలుసుకునేటటువంటి కథ తాబేలు యొక్క గర్వం. మరి ఈ కథ మనకి ఏం తెలియచేస్తుంది? ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామో తెలుసుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోయే ముందు చక్కగా మొట్టమొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. తద్వారా కథలు అనేవి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి నేను ఇంకా మంచి మంచి కథలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. తాబేలు యొక్క గర్వం. ఒక ఊరిలో ఒక చెరువు ఉండేది. ఓకే, ఆ చెరువులో ఒక 2 తాబేళ్ళు నివసిస్తూ ఉండేయన్నమాట. వాటిలో ఒక తాబేలు చాలా మంచిది. ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ ఉండేది. చక్కగా అందరినీ మంచిగా పలకరిస్తూ ఉండేదన్నమాట. అయితే ఇక రెండో తాబేలు కొంచెం గర్వం అనమాట. రెండో తాబేలుకి అది ఎప్పుడూ కూడా ఎవరితోనూ మాట్లాడేది కాదు. మరి ఎప్పుడు ఒకరు ఎవరితో పడితే వారితో ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉండేది, చిరాకు పడుతూ ఉండేదన్నమాట ఇంకొక తాబేలు. అయితే ఒకరోజు చెరువు కట్ట మీదకు వెళ్ళగా అక్కడ కనిపించిన మరొక తాబేలుతో అది కొట్లాటకు దిగింది. దానికి అలా అలవాటు అనమాట, ఎవరితో మాట్లాడకుండా ఊకే కొట్లాటలు పెట్టుకోవటము, గొడవ పెట్టుకోవటము అలా చేస్తూ ఉండేది. అయితే చెరువు కట్ట మీదకు వెళ్తే ఇంకొక తాబేలు కనిపించింది. ఆ తాబేలుతో కూడా తను కొట్లాటకి దిగింది. అయితే ఇంకా ఆ కొట్లాటలో ఈ తాబేలుకి ఏమైంది అని అంటే అది ఇలా తిరగల పడిపోయిందనమాట. ఓకేనా, తిరగబడేసరికి అది ఎంత ప్రయత్నించినా కానీ మళ్ళీ తను సరిగ్గా ఇలా నిలబడలేకపోయిందనమాట. ఓకే, నిలబడలేకపోయింది. ఆ తాబేలు యొక్క కష్టాన్ని ఒక కాకి గమనించి అది ఏం చేసిందంటే ఆ కాకి చెరువులో ఉన్నటువంటి చేపలకి ఈ విషయాన్ని తెలియపరిస్తే ఆ జీవులు దానికి సహాయం చేయటానికి నిరాకరించాయన్నమాట. ఎందుకు సహాయం చేయటానికి నిరాకరించాయి? తను ఎప్పుడూ కూడా ఎవరితో మాట్లాడదు, మంచిగా ప్రవర్తించదు, ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది, కొట్లాట పెట్టుకుంటూ ఉంటుంది. సో దానికి సహాయం చేయటానికి అవి అంగీకరించలేదు, నిరాకరించాయి. ఓకే, అలా చాలాసేపు కష్టపడినా కానీ తాబేలు అనేది తిరగ పడిపోయింది కదా, అది మళ్ళీ మామూలు స్థితికి రాలేకపోయింది, నిలబడలేకపోయింది. ఇక తను ఒకటే అనుకుందనమాట. అప్పుడు ఏమనుకుంది, ఇక తన జీవితం ముగించిపోయింది అని ఆ తాబేలు చింతించిందనమాట, బాధపడింది. ఇక రెండో తాబేలు ఎప్పటికీ చెరువులోకి ఇంతసేపు అయినా ఆ చెరువులోకి రాకపోవటం గమనించి ఏమైందా ఈ తాబేలు ఇంకా రాలేదు అని తను గమనించి ఏం చేసిందంటే ఏమైందా అని తను కూడా మళ్ళీ ఇంకొకసారి కట్ట మీదకు వెళ్ళి చూసేసరికి అది ఆ తాబేలు తిరగబడి ఉన్న రెండో తాబేలును గమనించి వెంటనే తనని నిలబెట్టిందనమాట. అయితే ఏమైందని ప్రశ్నించింది తన్ని, ఆ తాబేలు జరిగిన సంగతి అంతా కూడా చెప్పేసిందనమాట. ఇంకెప్పుడు ఎవరితోనూ గొడవ పడనని, బుద్ధి వచ్చింది అని క్షమాపణ చెప్పింది ఆ తాబేలు. ఓకే,
అప్పటి నుంచి ఆ తాబేలు అందరితోనూ కూడా స్నేహంగా ఉండసాగింది. ఓకే, మంచిగా ప్రవర్తించటం, స్నేహపూర్వకంగా ఉండటం అలవర్చుకుందనమాట ఇక అప్పటి నుంచి ఆ తాబేలు. మరి ఇందులో మనం తెలుసుకున్నటువంటి నీతి ఏమిటి? ఇందులో నీతి ఏంటి కథ ద్వారా? ఇతరులతో మంచిగా ఉన్నప్పుడు, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సరే సహాయం చేస్తారు. అంతే కదా! ఇప్పుడు మంచివారికి ఏ రూపంలోనైనా ఆ సాయం అనేది అందుతుంది అని పెద్దవారు కూడా అంటూ ఉంటారు కదా. మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది, అంతే కదా. సో ఎప్పుడు కూడా ఇతరులతో మంచిగా ఉండాలి. ఆ మంచి అనేది మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆ మంచి అనేది మనకి సహాయపడుతుంది. అవునా కదా? ఏమంటారు పెద్దలు, పిల్లలు చెప్పండి. ఒకవేళ పెద్దలైతే కనుక ఈ స్టోరీని చక్కగా పిల్లలకి చెప్పండి. ఒక మంచిని అలవర్చుకోవాలి అన్న నీతి అనేది తెలియపరచండి. పిల్లలైతే కనుక చక్కగా మీతోటి స్నేహితులతో ఈ కథని పంచుకోండి. మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఇంత అద్భుతమైనటువంటి కథను విన్నందుకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. ఓకే, సర్వేజన సుఖినో భవంతు.